మాతృదేవో భవ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ్. శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ యోగాన్ని చెప్పి తర్వాత గుణత్రయ విభాగ యోగం. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ 13వ అధ్యాయం కాడి నుంచి విభాగం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు విభాగం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి ఉదాహరణకి ధర్మ అర్థ కామ మోక్షం, దాన్ని ధర్మార్థ కామ మోక్షాలు చతుర్వేద పురుషార్థాలు అయ్యే పరమాత్ముడి యొక్క 4 హస్తాలుగా మనం చెప్తారు. అయితే మనం దాన్ని ధర్మార్థ కామ మోక్షాల్లో సహజంగా కామానికి అర్థానికి మోక్షానికి ఇస్తే ప్రాధాన్యత, ప్రధానంగా కామానికి అర్థానికి ప్రాధాన్యత ఇస్తాం. అలా కాకుండా ధర్మము అర్థము కామము మోక్షము అనే 4 విభాగాలుగా మనం ఆలోచించినట్టయితే దీన్ని సూక్ష్మంగా చూద్దాం. ఎలా అంటే, ఒక కర్ర కనుక తీసుకుని దాని మీద ఒక 4 అడుగులు కర్రను తీసుకుని దాని మీద ధర్మము అని మొదట దానికి అడుగుకి అక్కడ ఒక గీత గీసాం. తర్వాత అర్థము ఒక గీత గీసాం అడుగు సైజులో 12 అంగుళాలు పెట్టి. తర్వాత కామము అడుగు, తర్వాత మోక్షము. అప్పుడు ఈ గీసిన గీతలకి ఒక్కొక్కసారి 4 వస్తున్నాయి, ధర్మము అర్థము కామము మోక్షము. కానీ మనం దాన్ని విభజించేటప్పుడు మాత్రం 3 కోతలు వేస్తే 4 ముక్కలు వస్తాయి. ఎలాగా? ధర్మానికి ఒక కోత, అర్థానికి ఒక కోత, కామానికి ఒక కోత వేస్తే మోక్షం వస్తుంది. దాన్ని ధర్మంతో అర్ధకామాలను కనుక ముడేసుకున్నట్టయితే మోక్షం అనేది అరిచేతిలో ఉంటుంది. అంటే తన ఎదుటే తనకి ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష అనుభూతిగా ఉంటుంది. మళ్ళీ ఎక్కడో ఎప్పుడో పొందుతాం అనేది లేదు. కానీ మనం ధర్మాన్ని విడిచిపెడుతున్నాం. అర్థం కోసం కామం కోసం పడే ఆరాటంలో మళ్ళీ దాని నుంచి విడిపడేటప్పుడు నాకు మోక్షం కావాలంటున్నాం. కానీ అసలు దానికి ప్రామాణికమైంది, అసలు అంశమైనటువంటి ధర్మాన్ని విడిచిపెడుతున్నాం. అందుకని ఇక్కడ విభాగ యోగంలో క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషుడు, జ్ఞానము జ్ఞేయము. అంటే ఏ వస్తువుకు ఆ వస్తువు మనకు నిర్దిష్టంగా తెలియబడుతుంది. అలాగే ఈ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగం, త్రిగుణాలు అని మామూలుగా స్థూలంగా చెప్తాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, త్రిగుణాలు, త్రిగుణాల యొక్క విభాగం. దేనికి ఏ లక్షణాలు ఉన్నాయి, దేనివల్ల ఎటువంటి స్థితి కలుగుతుంది, దేని నుంచి విడిపడితే మంచిది, దేని నుంచి విడిపడాలంటే దాని మార్గం ఏంటి అనేది ఈ గుణత్రయ విభాగ యోగంలో చెప్పడం జరిగింది. సరే, మరి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రజ్ఞుడిని తెలుసుకున్నాం, పురుషుణ్ణి తెలుసుకున్నాం, జ్ఞేయ వస్తువు తెలుసుకున్నాం. కానీ ఇక్కడే ప్రకృతి పురుషులను చెప్పేటప్పుడు ప్రకృతి దేని వల్ల పడుతుంది అంటే ఈ పంచభూతాల వల్ల, ఈ గుణాల వల్ల పడుతుంది, త్రిగుణాల వల్ల. అందుకని ఈ గుణాలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. అందుకని ఆ అధ్యాయం అవగానే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఏమీ అడగకుండానే శ్రీకృష్ణ పరమాత్మే చెప్పడం జరిగింది. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి మితో గతాః. పరంభూయ
ప్రవక్ష్యామి. అంటే ఎప్పుడు గురువులైనా పరమాత్ముడైనా చాలా శిష్యుడి మీదైనా భక్తుడి మీదైనా అత్యంత ప్రీతితో వీళ్ళ సన్మార్గంలో నడవడం కోసం ఎన్నో సందర్భాలు చెప్పడం జరుగుద్ది. అందుకనే త్రిగుణాతీతమైన స్థితిలో ఉన్నప్పటికీ సాయిబాబా వారు సత్వగుణ ప్రధానుడిలాగానే పైకి కనిపించి ఆయన కర్మాచరణ చేస్తూ అందరి మధ్య ఉన్నటువంటి ఈ త్రిగుణాల యొక్క ఆ ప్రవృత్తిని మాన్పే ప్రయత్నం చేశారు. అంటే కర్మయోగిగా కనబడ్డాడు. ఆయన వాస్తవానికి త్రిగుణాతీతమైన స్థితి ఆత్మస్వరూప స్థితి. పరమాత్మ స్వరూపం అయ్యుండి కూడా కర్మయోగిగానే నడిచి చూపించాడు. ఎందుకంటే అలా నడిచి చూపించకపోయినట్టయితే అదే మనకి వాళ్ళ దేవుళ్ళండి, వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు ఏం నడవలేదు కదా, మనం మనుషులు కనుక మనకు కష్టం అండి అంటాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ 12 సంవత్సరాలు గురుకుల వాసం చేసి ఆయన మొత్తం గురువు గారికి ఏదైతే ఇవ్వాలో అన్నీ సమర్పించి గురువుకు కావలసినటువంటి ఏ అయితే సమిధలో లేదా అడవులకి వెళ్ళి పశువుల్ని మేపుకురావడం లేదా ఆశ్రమం శుద్ధి చేయడం, అంటే ఎన్ని సేవలు గురువుకి చెయ్యాలో అన్ని సేవలో చేశారు. అందుకే మనం ఆయన్ని కృష్ణం వందే జగద్గురు. అంటే గురువు రాజుకి గురువు వచ్చి చెప్పడం ఒక ఆనవాయితీ. శ్రీరామచంద్రుడికి ఆ వశిష్ఠ మహర్షి వచ్చి చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుడు ఎక్కడ ఆశ్రమవాసం గురుకుల వాసం చేయలే, కానీ శ్రీకృష్ణ పరమాత్మ 12 సంవత్సరాలు గురుసేవ చేయడం జరిగింది. అందుకని అటువంటి స్థితి ఎప్పుడు కలుగుద్ది అంటే ఆ గురుసేవలో గురువు ఏ విషయం అయితే చెప్పారో ఆ విషయం అందు మన మనస్సు లగ్నం చేసి ఆ విషయంలో కనుక మనం నడిచినట్టయితే అలాగా అరిగితే గురుసేవలో అరిగితేనే మనిషి తరుగుతాడు. అంతేగాని నేనేమీ చేయకుండా సాధ్యం అండి అంటే సాధ్యం కదా. అందుకని పరంభూయ ప్రవక్ష్యామి అంటే మరలా చెప్తున్నాను. ఎందుకు అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఒక జ్ఞానాన్ని అంటే పట్టుకోవడం కష్టం అవుద్ది. అందుకని తత్సంబంధమైనటువంటి దానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడల్లా అంశాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అందుకని పరంభూయ ప్రవక్ష్యామి, మళ్ళీ చెప్తున్నాను శ్రద్ధగా విను. జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఏంటి ఉత్తమం? అన్నిటికన్నా జ్ఞానం ఉత్తమం. ఎందుకని? యజ్ఞాత్వా మునయ సర్వే. ఈ మునులందరూ, మునులు అంటే మననశీలురు, మహర్షులందరూ దేనివల్ల తరించారు? ఈ జనన మరణ ప్రవాహం నుంచి దేనివల్ల తరించారంటే ఈ జ్ఞానం వల్లే తరించారు. యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఆ పరతత్వాన్ని ఆ జ్ఞానం వల్లే పరమాత్మ స్థితిని పొందారు. అది ఎవరైనా పొందొచ్చు. ఒక చిన్న సామాన్యుడు ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారు, లేదా ఒక చిన్న వ్యక్తి ఓ పెద్ద పదవిని అలంకరిస్తున్నారు. ఎలా సాధ్యం? కృషితో నాస్తి దుర్భిక్షం. అలాగే ఇది వేళ్ళకి మాత్రమే సంబంధించింది అనేది కాదు, ఎవరికైనా సాధ్యమే. అందుకే చాలామంది ఏమండి చూడకుండా నేర్చుకుని చెబితే బాగుంటుంది, చూడకుండానే రావాలంటే మనకి వచ్చిన ఒక అంటే గొప్ప విషయం, అలాగే ప్రమాదకరమైన విషయం కూడా. ఏదైనా గ్రంథాన్ని చూసి చెబితే అది రాదండి అనే ఒక ముద్ర వేసుకుంటాం. కాదు, నువ్వు దేనికి మనసు బంధింపబడని స్థితి రావాలి. చూడకుండా చదివితే మంచిది, నేర్చుకోవటం, చదవడం, చెప్పడం మంచిదే. కానీ అనుభూతి స్థాయిలోకి వెళ్ళేటప్పటికి దీని నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అంశంలో. అందుకని ఖచ్చితంగా పెద్దలు ఎవరు చెప్పినా గ్రంథంతోనే చెప్పే ప్రయత్నమే చేస్తారు. రెండోది, సరస్వతీదేవిని మనం ఎప్పుడూ కూడా అవమానించినట్టుగా ఉండకూడదు. అంటే దాన్ని ఎంత వద్దన్న అహం అనేది ప్రవేశిస్తుంది. వచ్చు
ఎప్పుడు జ్ఞానస్థితి పరమాత్మని ఎప్పుడు పొందుతాము అంటే తెలిసిన తెలివిని కూడా ఈయన లేని స్థితికి రావాలి. అంటే తెలివి తక్కువడు అయిపోవడం కాదు, కానీ దాంట్లో నాకు ఇన్ని తెలుసు అనే అహాన్ని కూడా విడిచే స్థితి. తెలుసు అనేది మిగిలిన ఈయన జన్మహేతు లక్షణంతోనే ఉంటాడు, పరమాత్మను పొందలేడు. కనుక ఎప్పుడూ కూడా పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానమోత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి మితోగతాః. ఎవరైతే ఈ పరమార్థ తత్వాన్ని, ఉత్తమమైన జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని, అధ్యాత్మ జ్ఞానాన్ని ఎవరైతే పట్టుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ పరమాత్మ సిద్ధి అనేది దొరుకుతుంది. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గే అపి నోపజాయంతి ప్రళయే న వ్యదంతి చ. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పరమార్థ జ్ఞానాన్ని ఆశ్రయించారో అటువంటి జ్ఞానులు పరమాత్మనే పొందుతారు. మెల్లిమెల్లిగా పొందొచ్చు, ఒక్కసారి ఏమండి వెంటనే పొందుతారా అనేది ఈ గుణత్రయ విభాగ యోగంలో ఏ స్థితిలో ఎలా పొందుతారనేది చెప్పడం జరుగుద్ది పరమాత్మ. అందుకని వీళ్ళలో మళ్ళీ జన్మకు రావడం కానీ, ప్రళయంలో నశించడం కానీ రెండు ఉండవు. అంటే చావు పుట్టుకలు లేనటువంటి స్థితి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, కాశీ మరణం పునర్జన్మ న విద్యతే, కేదారది తీర్థం పునర్జన్మ న విద్యతే, తిరువన్నామలై స్మరణ మాత్రేన తిరువన్నామలై పునర్జన్మ న విద్యతే. అంటే అటువంటి స్థితి, నేను ఎవరో అని అంతఃశోధనకి వెళ్ళే స్థితి, పరమాత్మను పట్టుకోగలిగే స్థితి వచ్చినప్పుడు మళ్ళీ జనన మరణ చక్రం నుంచి విడివడిపోతాడు. అందుకే శంకర భగవత్పాదులు పదే పదే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదూసారి. ఇది ఎంతో కష్టంతో కూడిందయ్యా. ఈ తల్లి గర్భంలో గర్భవాసం చేయడం, మళ్ళీ జనన మరణ ప్రవాహంలో తిరగడం అని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే శంకర భగవత్పాదులు చెప్పడం జరిగింది. దాని నుంచి బయటపడే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని గురుముఖత, గురువుని ఆశ్రయించి, సద్గురువుని ఆశ్రయించి మెల్లగా ఆయన ఏ బాట అయితే చెప్పారో ఆ బాటలో పయనిస్తూ, మళ్ళీ వివేక జ్ఞానం ఉండాలి. ఆయన చెప్పారు కదా అని బ్లైండ్గా ఎక్కడ కుదరదు. మళ్ళీ నీకు నీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటా, ఆ జ్ఞానంతో ఈ జ్ఞానం సరిపోయిందా సరిపోలేదా, మనకున్నటువంటి గ్రంథాలు ఏవైతే ప్రామాణికమైనటువంటి భగవద్గీతాది గ్రంథాలు ఉన్నాయో దాంట్లో వ్యాస మహర్షి చెప్పినవి, లేదా వాల్మీకి మహర్షి చెప్పిన సూత్రాలు, లేదా మనకి ఉపనిషత్ సూత్రాలు, బ్రహ్మసూత్ర భాష్యాలు సరిపోయిందా లేదా. ఆయన ఏదో మార్గం చెప్పారని నమ్మాల్సిన అవసరం లేదు. బుద్ధ భగవానుడు చెప్పేది ఇదే. నేను బ్లైండ్గా చెప్పింది బ్లైండ్గా నమ్మమని చెప్పడం లేదు. నువ్వు మళ్ళీ తిరిగి దాన్ని బేరీ చేసుకో, సరిచూసుకో. ఖచ్చితంగా ఉంటేనే మళ్ళీ మన గొప్పతనం ఏంటంటే, మన అన్ని గ్రంథాల్లో కూడా మనకి తెలియకపోతే నేను చెప్పేది లేదు, కానీ మనం దాని లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే సైన్స్తో మొత్తం సరిపోద్ది. మొత్తం సైన్స్ అంతా ఈ గ్రంథాల నుంచే వచ్చింది. పేర్లు మారచ్చు. మమయోనిద్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అంటే ఈయన మూల ప్రకృతి ఏదైతే ఉందో, సర్వభూతోత్పత్తి స్థానం, సకల భూతాలకి ఉత్పత్తి స్థానం, దానికి ఆ గర్భకారణం చైతన్య రూపమైన బీజాన్ని నేనే అవుతున్నాను, ప్రకృతి తల్లి, నేను తండ్రిని అని చెబుతూ, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపితాః అహం బీజ ప్రదపితాః. మనకే పరమాత్మే దీంట్లో బీజస్వరూపుడు. అంటే పరమాత్మ లేకుండా ఎక్కడున్నాడు? మనం ఎవరిని ద్వేషిస్తున్నాం, ఎవరి మీద అసూయ పడుతున్నాం? అంతా పరమాత్మ స్వరూపులైనప్పుడు ఎవరి మీద ద్వేషిస్తున్నాం? ఆయన ప్రకృతి తల్లి, నేనే బీజస్వరూపం అని చెప్పిన తర్వాత
ఇంకా నువ్వు ఎవరిని ద్వేషించాలి? ద్వేషించావు అంటే ఎవరిని ద్వేషిస్తావు? పరమాత్మను ద్వేషిస్తావు. అందుకని పరమాత్మని ద్వేషించని స్థితిలో ఉండాలి అంటే త్రిగుణాలు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకుని, త్రిగుణాలని తెలుసుకుని వాటికి లోబడని స్థితికి మనం వచ్చిన రోజు పరమార్థతత్వం తెలియబడద్ది. అటువంటి జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మనకి భిన్నంగా చూసినట్టయితే, అంటే నాకు భిన్నంగా జ్ఞానాన్ని చూసినట్టయితే జ్ఞానం ఎప్పటికీ తెలియబడదు. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అంటే ఎక్కడో వస్తువులు అనే భావన ఉంటే, ఏదో చెప్పారనే భావన ఉంటే ఎప్పుడూ తెలియబడదు. క్షేత్రం అంటే ఈ శరీరమే క్షేత్రం. శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్యం, పరమాత్మ లేదా ఆత్మ ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపం అదే క్షేత్రజ్ఞుడు. అలాగే ప్రకృతి పురుషుడు. ప్రకృతి ఏదైతే ఉందో దీనివల్ల, ప్రకృతి వల్ల, పంచభూతాల వల్ల ఆవిర్భవించింది శరీరం. దాంట్లో ఉన్నటువంటి చైతన్యం పరమాత్మ పురుషుడు. అలాగే జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానం ఈ ప్రకృతి పంచభూతాల వల్ల వచ్చింది జ్ఞానం. జ్ఞానం ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటుందో, తెలియబడే జ్ఞానానికి తెలియబడే వస్తువు ఏదైతే ఉందో అదే పరమార్థతత్వం, మనలో ఉన్నటువంటి జ్ఞేయ స్వరూపం అయినటువంటి చైతన్య స్వరూపం. సరే, ప్రకృతి పురుషుల గురించి చెప్పి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ప్రకృతి ఈ సమస్త జగత్తుకి తల్లి, పరమాత్మే తండ్రి అని చెబుతూ సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత. పరమాత్మే ఈ ప్రకృతికి, ఏదైతే ఈ సమస్త జీవరాశికి ఆవిర్భావానికి కారణమైనటువంటి 84 లక్షల జీవరాశులకి తనువు ఏదైతే ఉందో అది ప్రకృతి వల్లే పుట్టింది. దీంట్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపమే పరమాత్మ, అదే నేను. అందుకనే మమ ఆత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్నటువంటిది ఏదైతే పరమాత్మ ఉందో సకల భూతాల్లోనూ ఆ పరమాత్మే ఉంది. అంటే నాకన్నా భిన్నంగా ఏమీ లేదు. నన్ను తెలుసుకుంటే సకల సృష్టిని తెలియబడద్ది. అందుకనే రమణ మహర్షి నేనెవరో తెలుసుకో అని చెప్పడం జరిగింది. అందుకని ఈ ఏదైతే ప్రకృతి పురుషులు ఉన్నారో దీనికి ప్రకృతికి ఏం జరుగుతుంది? మరి ఈ పరమాత్మ అయినప్పుడు జన్మజన్మలకే హేతువైన అంశం ఒకటి ఉండాలి. అది ఏది బంధిస్తుంది జీవుణ్ణి అనే అంశాన్ని చెబుతూ సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహీనం అవ్యయం. ఈ ప్రకృతిని, ఈ త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజోతమో గుణాలు, ఈ మూడు కూడా ఈ జీవుణ్ణి, నాశరహితమైనటువంటి ఆత్మని బంధిస్తున్నాయి, ఈ జీవాత్మని బంధిస్తున్నాయి. అందువల్లే ఇదే జన్మహేతు కారణమవుతుంది. అయితే ఈ గుణత్రయ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం అంటే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 3 గుణాలు వాటి స్వరూప స్వభావాలు తెలియాలి మొట్టమొదట. తర్వాత అవి ఏ రకంగా బంధిస్తున్నాయో తెలియాలి. తెలియాలి అని అంటే ముందు మనకి ఆ గుణాలు ఎప్పుడు ప్రకోపిస్తున్నాయి, ఏ గుణం వచ్చినప్పుడు ఏ స్థితి ఉంది అనేది మనకే ముందు అవగాహనకు రావాలి. జ్ఞానం తెలుసుకుంటే, దాని స్వరూపం స్వభావం తెలుసుకుంటే తర్వాత అవగాహనకు రావడం జరుగుతుంది. అసలు వాటి గురించిన జ్ఞానమే లేనప్పుడు అవగాహన అనేది ఎలాగా లభ్యం అవుద్ది? కనుక మనం వాటి యొక్క త్రిగుణాల యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నట్టయితే మనకే రామాయణంలో ఒక గొప్ప ఉదంతం తెలియబడింది. సుందరకాండలో సీతాన్వేషణ నిమిత్తం లంకకి ప్రయాణం అయినప్పుడు హనుమంతుడు 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సాగరాన్ని, సముద్రాన్ని దాటేటప్పుడు, లంఘించేటప్పుడు
ఆయన వివిధ రకాలైన స్థితులు తెలుస్తాయి. అయితే మనం ఇక్కడ ప్రతి గ్రంథాన్ని, అది భగవద్గీత కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, దాని పూర్వాపరాలు జ్ఞానపూర్వకంగా మనం అన్వేషించకుండా, తెలుసుకోకుండా, దాన్ని మనకు నచ్చినట్టుగా దాన్ని మనం చిత్రీకరిస్తూ ఉంటాం. అది సరైంది కాదు. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత మనం దాని తత్వం ఏంటో మనకు బోధపడిన తర్వాత దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. అసలు గ్రంథంలోంచి ఒక పేజీ కూడా మనం మొదలు పెట్టకుండా గ్రంథం గురించి విశ్లేషణాత్మకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది అది మన అవగాహన రాహిత్యమే అవుద్ది. ఇక్కడ హనుమంతుడు బయలుదేరిన తర్వాత ఆయన సముద్రయానంలో, సముద్రాన్ని దాటే క్రమంలో ఈ సముద్రుడు మైనాక పర్వతాన్ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆయన మైనాకుడు దాంట్లో ఉంటే మైనాక పర్వతాన్ని, అంటే సగరుడు వల్లే సాగరం వృద్ధి అయింది, అంటే ఇక్ష్వాకు వంశం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను కనుక ఇక్ష్వాకు రాజు అయినటువంటి శ్రీరామచంద్రుడికి నేను కృతజ్ఞత తెలియజేయాలి అని అంటే ఆయన కార్యార్థి అయి ఆయన పని మీద వెళ్ళేటువంటి హనుమంతుడికి నేను ఆతిథ్యం ఇవ్వాలి. నాకు నేనుగా ఇవ్వలేను కనుక దాంట్లో మైనాక పర్వతం ఉంది సముద్ర గర్భంలో. ఆ మైనాక పర్వతాన్ని, మైనాకుణ్ణి నువ్వు ఆతిథ్యం ఇవ్వాల్సిందిగా ఈయన అభ్యర్థించడం జరుగుద్ది. నా కృతజ్ఞత తెలియజేసుకోవడానికి నువ్వు ఆతిథ్యం ఇయ్యి అని. ఈ ఆతిథ్యం ఇయ్యి అనగానే మైనాకుడు కూడా చాలా సంతోషిస్తాడు. దానికి కారణం ఏంటి? ఇంద్రుడు ఈ పర్వతాల యొక్క రెక్కలను తుంచే క్రమంలో మైనాకుడు ఆ ఇంద్రుడి నుంచి తప్పించుకు వెళ్ళిపోతుంటే మైనాక పర్వతానికి అనుకూలమైనటువంటి వాయువుని వాయుదేవుడు ప్రసరింపజేస్తాడు. ఆయన ఆ అనుకూల వాయువులో వచ్చి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అందుకని నాకు కూడా వాయుసుతుడైనటువంటి హనుమంతుడికి ఆతిథ్యం ఇచ్చి కృతజ్ఞత తెలియజేసే అవకాశం వచ్చింది. ఆయన తండ్రికి ఎలాగ చేయగలిగేది నేను చేయలేకపోవచ్చు కనుక ఆయన పుత్రుడికి చేసినా చాలని మైనాక పర్వతం చక్కగా పైకి హనుమంతుడి దారికి వస్తుంది. వచ్చి హనుమంతుడిని ప్రార్థిస్తాడు మైనాకుడు. స్వామి, మీరు నా పర్వతం మీద కొంతసేపు సేదదీరి ఇక్కడ లభించే ఫలాలు స్వీకరించి ప్రయాణాన్ని కొనసాగించాలి. నా ప్రార్థన సముద్రుడి ప్రార్థన అని చెబితే హనుమంతుడు, అదే మనం నేర్చుకోవాల్సింది హనుమంతుడి దగ్గర, ఆయన నేను కార్యార్థినై వెళుతున్నాను, పని పూర్తయిన తర్వాత నేను వస్తాను, రాముడు పని మీద వెళ్తున్నాను కనుక ఆ సీతాన్వేషణలో నేను ఎక్కడా ఆగకూడదు, ముందు కార్యం వెళ్ళే పని నిమిత్తం వెళ్ళాలి. ఇక్కడ ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, లక్ష్యం కోసం వెళ్ళేటప్పుడు మధ్యలో మనకు నచ్చిన చోటల్లా హాల్టులు పెట్టుకుంటూ వెళ్తే కార్యం చెడిపోయే అవకాశం ఉంది. వెళ్ళే పని పాడవచ్చు, లేదా ఏదన్నా అవాంతరం రావచ్చు. పని మీద వెళ్ళేటప్పుడు పని మీద తిన్నగా వెళ్ళి పని చూసుకుని మళ్ళీ రావాలి. ఇది మనం అలవరుచుకోవాలి. ఇక్కడ హనుమంతుడు ఈయన సాత్విక గుణంతో ఉన్నాడు కనుక నేను ఇప్పుడు ఆగలేను, మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాను, స్వీకరించినట్టుగా భావించండి, కృతజ్ఞుణ్ణి అని చెప్పి హనుమంతుడు ఎదరికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ సాత్వికంగా ఈయన మైనాకుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఆయన సాత్వికంగా సున్నితంగా ఆయన స్వీకరించాడు, తిరస్కరించినట్టు కాకుండా. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి ఈ ఇంద్రుడు, ఈ మైనాకుడు అంటే సాత్విక గుణానికి అలవడినటువంటి సాత్విక లక్షణాన్ని ఎప్పుడైతే చూశాడో హనుమంతుడిలో, ఈయన రాజస లక్షణం వస్తే ఎలా చేస్తాడు అని చెప్పి, ఉత్తి సాత్వికం కూడా పనికిరాదు, రాజస లక్షణం వస్తే ఎలా చేస్తాడని చెప్పి సురసాదేవి అనే నాగదేవతని ప్రార్థించి ఆవిడిని కామరూపిణిగా ఒక రాక్షస రూపంలో ఈ హనుమంతుడిని మింగమని చెప్తాడు. చెబితే ఆ హనుమంతుడు దారికి అడ్డుగా సురసాదేవి ఒక పెద్ద వికృతాకారంతో ఉండి, నా నోటిలోంచి వెళ్ళకుండా
నా నోటిలోకి ప్రవేశించకుండా నీకు దారి విడిచిపెట్టను అంటది. విడిచిపెట్టను అంటే ఈయన నేను రామకార్యార్థినే వెళ్తున్నాను, వచ్చేటప్పుడు వస్తాను అంటాడు. కుదరదో, ఇది నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం, ఈ సముద్రాన్ని లంఘించాలి అంటే నా నోటిలో ప్రవేశించిన తర్వాతే బయటికి వెళ్ళాలి అంటది. అనగానే ఈయన ఆలోచించి వెంటనే ఈయన ఆకారాన్ని, శరీరాకృతిని పెద్దగా తెరుస్తాడు. తెరిస్తే ఆ విస్తరింపజేసేటప్పటికి ఆవిడ కూడా, సరసాదేవి కూడా నోటిని పెద్దగా బేకర్ రూపంలోకి మారుస్తుంది. వెంటనే ఈయన అంగుష్టమాత్ర ప్రమాణుడై, బుద్ధి కుశలత అంటే అదే, ఎక్కడ ఏది అవసరమో దాన్ని అక్కడ వినియోగించుకోవాలి. అదే మనకి ఇప్పుడు అప్లికేషన్ మోడ్ అనే పదం. అక్కడ అంగుష్టమాత్ర ప్రమాణంగా దాని నోట్లో ప్రవేశించి వెంటనే బయటకు వచ్చి ఈయన వెళ్ళిపోతాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనమాట సురసాకి. వెంటనే ఈయన వెళ్ళిపోతే ఆవిడ విజయీభవ అని ఆశీర్వదిస్తుంది. అప్పుడు ఈయన అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించేసరికి మళ్ళీ ఈ దేవతలందరూ చాలా ఆనందిస్తారు. ఈయన రాజస గుణానికి రాజస గుణంలో ప్రవర్తించాడు సురసాదేవిలో, మైనాకుడికి సాత్విక గుణం. కొంత దూరం వెళ్ళేసరికి సింహిక అనే రాక్షసి, అంటే ఆవిడ ఛాయాగ్రహిణి, ఈ హనుమంతుడు వెళ్తుంటే ఆయన యొక్క నీడను పట్టి లాగేస్తూ ఉంటుంది ఆ రాక్షసి. లాగేస్తూ ఉంటే ఈయన చూస్తాడు, చూసి ఇది తమోగుణ ప్రభావం, దీనికి ఏ విధంగా చెప్పినా అర్థం కాదు. అర్థం కానప్పుడు దీన్ని ఆయువు పట్టు మీద ఒక్క గుద్ది దీన్ని సంహరిస్తాడు. సంహరించి లంక చేరతాడు. చేరిన తర్వాత అంటే ఈయనకి సాత్విక గుణానికి సాత్విక గుణం, రజోగుణానికి రజోగుణం, తమో గుణానికి తమో గుణం, ఏ స్థితికి ఆ స్థితి చూడగలిగాడంటే త్రిగుణాతీత స్థితిలో ఉంటేనే గుణాలని, ఏ గుణానికి ఆ గుణం చూడగలడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లంకిణిని, ఆవిడ యొక్క బలాన్ని చూసి ఈయన ఆవిడ్ని మట్టు పెడతాడు. అంటే ఎదట వ్యక్తిని అంచనా వేయకుండా మన బలాన్నే చూపించి మన విద్వత్తునే ప్రయోగించాలి అనే ఆలోచనని చెయ్యకూడదు అని మనకి హనుమంతుడు చక్కటి సందేశాన్ని ఇస్తాడు. మనం ఈ సందేశాన్ని తెలుసుకున్నట్టయితే, చూసినట్టయితే త్రిగుణాలని మొట్టమొదట తెలుసుకోవాలి. త్రిగుణాలను తెలుసుకుంటే త్రిగుణాల నుంచి విడిపడతాం తెలుస్తుంది. ఈ ఆత్మని ఏదైతే బంధిస్తుందో దాన్ని ఏదైతే ఉందో ఆ గుణాలని ముందు మనం తెలుసుకోవాలి. అవి ఎలాగా అంటే సత్వగుణం మంచిదే కదా, మంచిదైనా తమో గుణం నుంచి బయటకు వస్తాకి రజో ప్రవృత్తి ద్వారా తమస్సు నుంచి రావచ్చు. రజోగుణానికి వచ్చిన తర్వాత రజస్సు నుంచి బయటకు వస్తాకి సత్వం ప్రయోగించవచ్చు. కానీ సత్వగుణం కూడా బంధమే. అది ఉక్కు ఇనప సంఖ్యళ్ళైనా లేదా వెండి సంఖ్యళ్ళైనా బంగారు సంఖ్యళ్ళైనా సంఖ్యళ్ళే. అది తమోగుణమైనా రజోగుణమైనా సత్వగుణమైనా ఆత్మని బంధిస్తాయి. కనుక ఈ జీవుడికి బంధనం లేని స్థితి త్రిగుణాతీత స్థితి. తత్ర సత్వం నిర్మలాత్ ప్రకాశమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానగా. ఈ సత్వాది గుణాలు, ఈ సత్వగుణం నిర్మలం అవటం వల్ల ప్రకాశం కలగజేసేదిగా, ఉపద్రవం లేనిదిగా, సుఖాన్ని ఇచ్చి సుఖమందు ఆసక్తి కలిగేటట్టుగా జ్ఞానం చేత ఆసక్తి చేత జీవుణ్ణి బంధిస్తుంది. మళ్ళీ ఇక్కడ నాకు ఇదంతా తెలుసు అనేది కూడా బంధం అవుద్ది. అదే మనకి ఈ అయ్యప్ప స్వామి అష్టాదశ సోపానాల్లో 17వ సోపానం 17వ మెట్టు విద్య, 18వ మెట్టు అవిద్య, అంటే విద్యాతీతం. అప్పుడు విద్యాతీతమైన స్థితికి వెళ్తేనే తత్వమసి బ్రహ్మ, తత్వమసి అనే మహావాక్యం అక్కడ కనపడద్దు మనకి ఎదురుగా 18 అంబడి మీద. అందుకని సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టాలి, అది కూడా బంధమే అని చెబుతూ రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి, రజోగుణం దృశ్య విషయాల ఎడల, జగత్ విషయాల ఎడల ప్రీతిని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, కోరికను పెంచుద్ది, ఆసక్తిని కలుగజేస్తుంది. ఇది కూడా కర్మబంధం చేత మననే చిక్కుబడతాము.
తమస్త్వజం జ్ఞానం విద్ధి మోహనం సర్వదేహినం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ఈ తమో గుణం ఎలా ఉంటుంది అంటే, తమో గుణం మనిషిని బంధిస్తూ ఉంటుంది. ఎలాగా? నిద్ర, ఆలస్యం, బద్ధకం, అవివేకం, మత్తు ఇలాంటి గుణాలతో చూడ్డానికి సాత్వికంగా ఉంటుంది, కానీ తమస్సులో అసలు కదిలికే ఉండదు, మూర్ఖత్వం. అందుకని మనం ఈ గుణాన్ని ఇలా బంధిస్తుంది కనుక గుణాన్ని విడిచిపెట్టాలి. ఆ గుణానికి లొంగే ప్రశ్న పెట్టుకోకూడదు, దాని నుంచి కూడా బయటికి రావాలి. చాలా ఎక్కువ మంది తమో గుణం, రజోగుణం నుంచి వచ్చి సత్వగుణంలో బందీ అయిపోతారు. కనుక ఆ సత్వాన్ని కూడా దాటి వెళ్ళాలి. సత్వం సుఖ సంజ్ఞయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజ్ఞయత్యుత. సత్వగుణం సుఖమునందు, రజోగుణం కర్మ అందు, తమోగుణం అజ్ఞానం వల్ల బంధిస్తూ ఉంటాయి. అందుకని మనం ఈ త్రిగుణాతీత స్థితికి రావాలి. ఎప్పుడు సత్వగుణం కనిపిస్తుంది, ఎప్పుడు రజోగుణం కనపడుతుంది, ఎప్పుడు తమో గుణం కనపడుతుంది అంటే, సత్వగుణం 2 పాళ్ళు ఉండి రజోగుణం 1 పాలు, తమోగుణం 1 పాలు ఉన్నట్టయితే సత్వగుణం ప్రకోపిస్తుంది, సత్వగుణం కనిపిస్తుంది. అలాగే రజోగుణం 2 పాళ్ళు ఉండి సత్వగుణం 1 పాలుండి తమోగుణం 1 పాలుంటే రజోగుణం కనిపిస్తుంది. అలాగే తమోగుణం 2 పాళ్ళు, రజోగుణం 1 పాలు, సత్వగుణం 1 పాలు ఉంటే తమోగుణం ఈ ప్రబలంగా కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ త్రిగుణాతీత స్థితిని, గుణాలని తెలుసుకుని త్రిగుణాతీత స్థితికి వచ్చామో, ఆ త్రిగుణాల నుంచి విడిపడే స్థితిని అలవరుచుకోవడం వల్ల మనం పరమాత్మని పొందొచ్చు. అంటే మనం ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని అర్జునుడికి చెప్తున్నాడు అని కాకుండా మనకి చెప్తున్నారు అనే భావంలోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎవరికి అంటే నాకు చెప్తున్నారు అనే భావంలో తీసుకుంటేనే మనకి దాంట్లో అంతరార్థం పట్టుకోగలుగుతాం. అలా కాకుండా మనం ఇద్దరు మనుషుల మధ్యలో జరిగేది మూడో వ్యక్తిగా చూడడం మొదలు పెడితే మనం ఎంతకాలం ఉన్నా జ్ఞానం పట్టదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేదంతా కూడా ఎప్పుడు సృష్టి ఉన్నంత వరకు కూడా నిత్య నూతనంగానే ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు రాసిన తర్వాత కూడా గీతా భాష్యం ఇంకా ఈ రోజుకి ఎవరో ఒకళ్ళు గీతా భాష్యం రాస్తున్నారు మహాత్ములంటే దాంట్లో అంత సారభూతమైన అంశం ఉంది. అలాగే ప్రపంచం అంతా చాలా ఎక్కువ చోట్ల, ఎక్కువ కాలేజెస్లో, ఐఐటీలు, ఐబిఎం కాలేజెస్, ఇలాంటి కాలేజెస్కి కూడా ప్రాధాన్యత భగవద్గీతకి ఇస్తున్నారు అంటే దాంట్లో మైండ్ మేనేజ్మెంట్కి, అలాగే కర్తవ్య పాలనకి, అలాగే స్ట్రెస్లెస్, ఎటువంటి ఒత్తిడికి గురిగానటువంటి జ్ఞానానికి అవకాశం ఉంది కనుకే దాన్ని అందరూ ఆచరిస్తున్నారు. ఒక్క భారతీయులే కాదు, భారతీయులు ఒకవేళ 10% ఆచరిస్తే దాన్ని పాశ్చాత్యులు 90% అనుసరిస్తున్నారు. అందుకని ఎందుకు అనుసరించాల్సి వచ్చిందంటే దాంట్లో ఉన్న తత్వం అటువంటిది. దాన్ని మనం కేవలం ఒక గ్రంథంగా, లేదా ఒక పుణ్యాన్ని ఇచ్చేదిగా, లేకపోతే ఒక ముక్తిని ఇచ్చేదిగా ఇలా చూస్తే మనకి భగవద్గీత పట్టుపడదు. దాంట్లో తత్వాన్ని తీసుకుని ఏ గుణం నుంచి ఎలా విడిపడాలి. భగవద్గీత నాకు 701 శ్లోకం వచ్చేసండి, లేకపోతే 700 శ్లోకాలు కంఠస్థ వచ్చండి, మంచిదే, తప్పు కాదు. కానీ ఆచరణలో ఒక్క శ్లోకం కానీ, ఒక్క శ్లోకంలో ఒక్క పాదం కానీ ఆచరిస్తున్నావా? ఆచరించగలిగితే దాని ఉపయోగం. అంటే ఆచరించాలంటే మొదట దాని అర్థం తెలుసుకోవాలి, స్వరూప స్వభావాలు తెలుసుకోవాలి, దాని యొక్క స్థితి ఉనికిని మనం పట్టుకోవాలి. దాని అడుగుజాడల్లో నడిస్తే అప్పుడు మనకి అది అనుభూతం అవుద్ది. అప్పుడు మనకి
మన 72,000 నాడుల్లో అది ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు మనకి దాని యొక్క ఆ మహత్తత్వం ఏదైతే ఉందో అది తెలుస్తుంది, అది తెలియబడుతుంది. అందుకు త్రిగుణాలు గురించి చెప్పి, ప్రకృతి స్వభావం చెప్పి, పరమాత్మ స్వభావం చెప్పి, త్రిగుణాలు ఏ ఏ స్థితిలో ఎలా బంధిస్తాయో చెప్పి, గుణాలు ఎలా ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఎలా వ్యక్తం అవుతుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉపమానం చెప్పేటప్పుడు ఉపమానాన్ని వాళ్ళ స్థితికి అనుసరించి ఒక గుణాన్ని చెప్తాం. ఉదాహరణకి సత్యాన్ని గురించి చెప్తాం. సత్యం గురించి చెప్పేటప్పుడు సత్యాన్ని ఆచరించాలి. ఎప్పుడు ఆచరించాలి అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆచరించచ్చా, అప్పుడు ఆచరించచ్చా, లేకపోతే ఇప్పుడు వదిలేయచ్చా, నా వరకు వస్తే వదిలేయచ్చా, ఇలా మాట్లాడుకుంటాం. కానీ అందుకుని దాని ఉపమానంగా హరిశ్చంద్రుడిని కనుక తీసుకుంటే ఎప్పుడో విడిచిపెట్టాడు సత్యాన్ని. ఆయన సత్యగుణ సంపత్తి కలిగి ఉండడం వల్లే ఇవాళకి కూడా ఇంకా ఆయన చరిత్రలో మిగిలిపోయాడు. అంటే ఒక గొప్ప ఆదర్శ పురుషుడిగా. అటువంటి వాళ్ళని మనం తెలుసుకున్నట్టయితే వాళ్ళలో తత్వం ఎక్కడ, ఏ సందర్భంలో ఏ గుణం తెలియబడింది, వాళ్ళ మంచి చెడు రెండు కూడా మనం ఆ కోణంలో విశ్లేషించుకున్నట్టయితే ఆ గుణాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ త్రిగుణాలు వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత్తత. ఈ శరీరంలో శ్రోత్రాది ఇంద్రియాలు ద్వారాలన్నీ అంటే ఈ ఉన్నటువంటి పంచేంద్రియాలు, ఈ దశరంధ్రాలు, నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరంలో అణువు కూడా జ్ఞానస్వరూపం ప్రవృత్తమైతే అప్పుడు వాడికి సత్వగుణం ప్రజ్వరిల్లుద్ది, సత్వ సంపత్తి కలుగుద్ది. ఆ సత్వ సంపత్తి వల్ల సత్వగుణానికి ఆయన ఆ సత్వగుణ ప్రధానుడుగా ఆ నిర్గుణ పరబ్రహ్మ స్థితిని పొందుతాకి, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాకి అవకాశం వస్తుంది. మరి ఎలాంటి సత్వగుణం కలిగిన వ్యక్తులు మనకి ఎవరున్నారు? మనం ఉదాహరణ తీసుకుంటే అంటే మనం విభీషణుడిని, రాక్షసుల్లో విభీషణుడు భక్తి ఉంది, ఆయనకి సత్వగుణ ప్రధానుడు. అందుకనే జరిగే ప్రతిదాన్ని రావణుడికి ఖండించి చెప్పడం జరిగింది. అలాగే సత్వగుణ ప్రధానుడు హనుమంతుడు. ఆయన ఆత్మసమర్పణ చేసుకున్నాడు రామచంద్రుడికి. అందుకనే ఆయన చిరంజీవిగా అంటే ఆత్మస్వరూపుడిగా మిగిలిపోయాడు కనుకే చిరంజీవత్వం. అంటే చిరంజీవిగా ఉండడం ఎప్పుడూ జీవించి ఉండడం కాదు, ఆత్మస్వరూప స్థితిలో, అటువంటి ఆత్మస్వరూప స్థితిలో నిర్గుణ పరబ్రహ్మ స్థితిని పొందిన తర్వాత ఇక ఎటువంటి స్థితి ఉండదు కనుక ఆయన చిరంజీవత్వం. ఎందుకు చిరంజీవత్వం అంటే జననం మరణం నుంచి తప్పించుకున్నాడు. జనన మరణాలు, జననం ఉందే, మరణం ఉంది వెంటనే. ఏదైనా సరే యదృశ్యం తన్నశ్యం, వచ్చే దృశ్యం వల్ల నశించేదే. అందుకని వాళ్ళను ఉపమానంగా తీసుకున్నట్టయితే ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఆచరించారు అది మనకి తెలియబడుద్ది. అలాగే లోభః ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇక రజోగుణ లక్షణం కోరికలు, ఎప్పుడు తృష్ణ, ఎప్పుడు తీరని కోరికలే, ఎప్పుడు పోతాయి, ఎప్పుడు పోవు. అలాగే హరిషడ్వర్గాలు బలంగా, విపరీతమైన బలంగా పనిచేస్తాయి. వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, రావణుడు గొప్ప తపస్సు చేసినా ఆయన కామ ప్రవృత్తి వల్లే కదా, కామం బాగా ప్రబలేగా ఆయనకి ఆ స్థితి వచ్చింది. ఎవరు ఎన్ని చెప్పి లంక నాశనం అయిపోద్ది, లేదా ఇదంతా నువ్వు మరణిస్తావని చెప్పినా సరే ఆయన లక్ష్య పెట్టల. అందుకని ఎప్పుడు కూడా అహం గొప్పదా, ప్రాణం గొప్పదా అంటే విలువైంది ప్రాణమే,
కానీ బలమైంది మాత్రం అహం. అందుకని అభిమానాన్ని విడిస్తేనే అహంకారం పోద్ది. అభిమానాన్ని విడిచే స్థితి ఉండాలి. అభిమానం విడదచ్చకపోతే అహంకారం అనేది పోదు. అభిమానం ఎంతవరకు విడవాలి, ఎంతవరకు ఉంచుకోవాలంటే నీకు ఉన్న గుణాల ప్రకోపం మీద ఆధారపడి ఉంటుంది. అది మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గర చివటం అనే గ్రామం ఉంది. ఆ చివటం అనే గ్రామంలో ఒక మాతృమూర్తి ఉన్నారు. ఆవిడ ఒక ఉపన్యాసానికి, ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గురువు గారు ఈ అభిమానం గురించి చెప్పే సందర్భంలో ఆవిడ అభిమానాన్ని, అహంకారాన్ని విడవడం అంత కష్టమా అని అడిగారు. అంటే అభిమానం వల్లే అహంకారం వస్తుంది, అయితే అభిమానం విడవడం అంత కష్టం అన్నారు. అంత కష్టం లేకపోతే నీకు అభిమానం ఉండబట్టేగా వస్త్రాలు ధరించావు అన్నాడు. వెంటనే ఆవిడ ఆ వస్త్రాలు అంటే త్రిగుణాతీత స్థితి ఉన్న, అంటే అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా జ్ఞానితో మనం పోల్చుకోకూడదు. జ్ఞాని ఆచరణను మనం ఆచరించి దాని యొక్క తత్వాన్ని తెలుసుకుని వాళ్ళని అనుసరించే ప్రయత్నం చేయాలి తప్ప అనుకరించకూడదు. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. ఇక్కడ ఆవిడ వెంటనే వస్త్రాలు తీశారు. ఇక అలా వ్యవస్థగా ఆవిడ జీవన పర్యంతం చివటం గ్రామంలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆవిడ సమాధి మందిరం ఉంది అక్కడ చివటంలో. అంటే మనం ఈ తత్వవేత్తల్ని, అవధూతల్ని సందర్శించినట్టయితే వాళ్ళ యొక్క స్థితి మనకి, వాళ్ళ యొక్క ఉనికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆ ఉనికి తెలియడం వల్ల వాళ్ళ నడిచిన మార్గాన్ని మనం అనుసరించడానికి, వాళ్ళు చెప్పిన ఏ సూక్ష్మం అయితే ఉందో అనుసరించడానికి ఉపయోగపడుద్ది. ఆవిడ చెప్పేవారంట, భగవద్గీత, గీతా మకరందం ఆవిడ ఈ పుస్తకాన్ని నిత్యం పారాయణ చేయించేవారట ఎవరొకరితో. ఎవరైనా వస్తే అమ్మ ఒక్క పేజీ చదువు తల్లి, ఒక్క పేజీ చదివి వెళ్ళిపో అనేవారంట. అంటే ఇప్పటికీ అక్కడ ఉన్న ఆవిడతో ఉన్న వాళ్ళు చెప్తారు, చేయమంటే ఎందుకో ఈవిడ ఈ పిచ్చి ఆవిడ ఇలాగ అంటుంది అని అనుకునేవారంట. అంటే ఆ ఉనికి ఎందుకు అంటే ఆ దాంట్లో ఉన్న సారాన్ని వాళ్ళు గ్రహించారు కనుక మనకే వాళ్ళు చెప్తారు ఆ మార్గాన్ని, కానీ మనం పట్టుకునే స్థితి ఉండాలి. అందుకని ఆవిడ చెప్పేవారంట, నా దగ్గరికి ఒక పక్వానికి వచ్చిన కాయ కూడా లేదు, అన్నీ పచ్చికాయలే అనేవారంట. అంటే ఆ ఉనికి స్థితి పట్టుకోగలిగే స్థితిపరుడు రాలేదు నా దగ్గరికి. ఎవరు వచ్చినా, బాబా గారి దగ్గరికి వచ్చినా అదే కదా, ఎవరు వచ్చినా కోరికల కోసమే. కోరికలు తప్ప మన జీవితానికి పరమావధి ఇంకోటి లేదు. ఎన్ని కావాలి తెలియదు, ఎప్పుడు తీరతాయి తెలియదు. అందుకని లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇది రజోగుణం వల్ల వస్తుంది కోరికలు. ఈ రజోగుణానికి ప్రధానమైన వకాల్తా పుచ్చుకున్న వ్యక్తులుగా ఎవరిని చూసుకోవచ్చు మనం అంటే రావణాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి. ఆయనకేమో కామానికి ప్రత్యేక కామ ప్రవృత్తి, ఈయనేమో లోభ ప్రవృత్తి, ఎక్కడ ఏది విడిచిపెట్టడం. అంటే అత్యంత లోభంతో ఉంటాడు దుర్యోధనుడు. అందుకని ఆ రజోగుణ ప్రవృత్తి వల్లే రావణాసురుడు లేదా వాలి, అలాగే దుర్యోధనుడు, అటువంటి వాళ్ళలో దీని రజోగుణం వృద్ధి చెంది మనిషికి లోభత్వం, అలాగే కార్యాలందు ప్రవృత్తి అంటే నిషిద్ధ కార్యాలు చేస్తాడు. అలాగే మనశ్శాంతి ఉండదు. ఎందుకు మనశ్శాంతి ఉండదు అంటే ఇంద్రియాలు వశం తప్పుతాయి. నిరంతరం ఇంద్రియాలు వశం తప్పుతాయి. అనువైందా అనువైంది కాదా అనేది సంబంధం లేదు వాళ్ళకి. మధ్య మధ్యలో తమోగుణం పశు ప్రవృత్తి వస్తుంది, మానవ ప్రవృత్తి వస్తుంది. పశువు మనిషి ఇలా మారుతూ ఉంటాడు. ఈ సత్వగుణ ప్రధానుడు మానవుడు మాధవుడు ఇలా మారుతూ ఉంటాడు. ఇక మూడవది అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఇక తమోగుణం ఎలా ఉంటుంది అంటే అవివేకం, బుద్ధిమాంద్యం, సోమరితనం, అజాగ్రత్త,
అజ్ఞానం, మూర్ఖత్వం, బాగా విపరీతమైనటువంటి అజ్ఞానం. లేదు విపరీతమైన వాదన, అనవసరమైనటువంటి వాదన, ఏమీ అర్థం కాదు. ఇది ఎందుకు కలుగుతుంది అంటే తమో గుణం వల్ల కలుగుతుంది. ఈ తమో గుణానికి ఎవరో అంటే దీనికి ప్రతినిధులు ఉన్నారు. ఎవరంటే బకాసురుడు, తిండి, అతి తిండి వీళ్ళ లక్ష్యం. అలాగే కుంభకర్ణుడు, అతి నిద్ర. ఇటువంటి దానివల్ల వీళ్ళకి ఈ పరమార్థతత్వానికి అనే దానికే రారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు అయితే తమో గుణంలో ఉంటారు, అంటే పశు ప్రవృత్తిలో ఉంటారు. అప్పుడప్పుడు మనుషుల్లోకి వస్తూ ఉంటారు. రజోగుణం వాడేమో అప్పుడప్పుడు పశు ప్రవృత్తికి వెళ్తాడు. ఈ తమో గుణ ప్రధానుడు అప్పుడప్పుడు మనిషి అవుతూ ఉంటాడు మధ్య మధ్యలో. అంటే 75% పశువుగా ఉండి 25% మనిషిగా మారుతూ ఉంటాడు. రజోగుణ ప్రధానుడు 75% మనిషిగా ఉంటాడు, 25% పశువుగా మారుతుంటాడు. సత్వగుణ ప్రధానుడు 50% ఒక మనిషిగాను, 50% మాధవుడిగా అంటే భగవత్ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఒక్క మెట్టు కనుక ఆయన త్రిగుణాతీత స్థితి అలవరుచుకున్నాడా, సత్వగుణాన్ని విడిచిపెట్టాడా, టక్కన మాధవుడిగా మారిపోతాడు. మానవుడు కాస్త మాధవుడిగా మారిపోతాడు. అటువంటి స్థితి మనం తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి మారే ప్రయత్నం చేద్దాం. గుణాల యొక్క ప్రకోపం ఎలా జరుగుద్ది, గుణాల స్వరూప స్వభావాలు, సత్వగుణం ఎలా ఉంటుంది, రజోగుణం ప్రభావితమైనప్పుడు ఎలా ఉంటుంది, తమోగుణ ప్రభావితుడు ఎలా ఉంటాడు, ఎవరి స్థితి ఏంటి, ఆ స్థితుల్లో వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది అంటే స్థితి తెలిస్తేనే, దాని యొక్క స్వరూపం తెలిస్తేనే, దాని స్వభావం తెలిస్తేనే ఏ గుణం ఆవరించిందో, ఏ గుణస్థితిలో త్రిగుణాల్లో ఏ స్థితిలో ఉన్నారో తెలియబడుతుంది. ఒక వ్యక్తి ఉదాహరణకే ఒక దీపపు చిమ్నీకి, దీపానికి ఎటువంటి కాంతి ఉండదు. దానికి ఒక నల్లటి గుడ్డ అది తగరం కనుక కట్టి ఆ దీపం చిమ్నీకి అది మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే అది ఎటువంటి కాంతిని ఇవ్వదు. అంటే ఆ తమో గుణ ప్రభావం. అలా కాదు, ఎరుపు రంగు పేపర్ కట్టి, పాలిథిన్ పేపరు ఇంట్లో పెట్టినట్టయితే దానికి ఎరుపు రంగుతో అంటే ఒక సామాన్య స్థాయి మినుకుమంటూ కనపడినటువంటి ప్రకాశం వస్తుంది. అలా కాకుండా చిమ్నీని బాగా తుడిచి చక్కగా పెట్టినట్టయితే ఇల్లంతా కాంతివంతంగా కనపడుద్ది. కానీ స్వతసిద్ధమైనటువంటి ఆత్మస్థితి మాత్రం ఉండదు. స్వతసిద్ధంగా దీపానికి ఉండే కాంతి ఉండదు. అలాగే సత్వగుణమైన, రజోగుణమైన, తమోగుణమైన 3 గుణాలకి ఎంతో కొంత కాంతి తగ్గుద్ది. అంటే ఆత్మకు కూడా ఇవి బంధిస్తాయి ఆత్మని. సత్వగుణం ప్రబలమైతే సత్వగుణం ప్రబలే పరిస్థితి అంటే గుణాతీత స్థితి కాకుండా సత్వం వృద్ధి మంచిదే. మానవుడు మాధవుడుగా మారడానికి మనకి జరిగే ప్రక్రియ. అలాగే రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు అంటే ఎక్కువ పాళ్ళు మానవ ప్రవృత్తి ఉంటుంది, తక్కువ పాళ్ళు పశు ప్రవృత్తి. సత్వం ఏదో ఆ గుళ్ళోకి వెళ్ళిన 5 నిమిషాలు 24 గంటల్లో 5 నిమిషాలు ఫోన్ రాకపోతే 5 నిమిషాలు, ఫోన్ వస్తే నిమిషం, మళ్ళీ మనిషో మృగమో మారిపోతాడు ఆయన. అలాగే తమో గుణ ప్రధానుడు 75% పశు ప్రవృత్తిలోనే ఉంటాడు. ఉన్న 25% మనుష్య ప్రవృత్తికి వస్తాడు. అటువంటి వ్యక్తి ఏ దేవాలయానికో వచ్చినట్టయితే ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ జరిగే కార్యక్రమాల మీద ఒకవేళ వస్తం జరిగితే రాడు, వస్తే ఇక్కడ జరిగే దాని మీద వంకలు చెప్తాడు. ఏదో ఒక నింద వేయడమో లేకపోతే ఆయన ప్రవర్తనతో ఇక్కడ వాళ్ళని కలవరపరచడమో
ఏదో ఒకటి చేస్తాడు. అంటే ఈ గుణాలు అలా బంధిస్తాయి. అంటే ఈ చీకటి, అజ్ఞానం అనేది, చీకటి అనేది తమోగుణ ప్రధానికి. అలాగే కనిపించని వెలుగు, కోరికలు, లేకపోతే ఎరుపు రంగు, నలుపు రంగు తమోగుణం అయితే ఎరుపు రంగు రజోగుణం. అయితే సత్వగుణానికి తెలుపు రంగు. గుణాతీత స్థితి అంటే ఏ రంగు లేదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి. తమోగుణం, మరి ఈ తమోగుణానికి నలుపు రంగు అయితే అయ్యప్ప దీక్షలకి నలుపు రంగు వేసుకుంటారు కదా, వీళ్ళ తమోగుణ ప్రధానులా? కాదు. అది దీక్ష నిబంధన. దానికి దీక్ష నిబంధనలో ఏంటంటే నిరసనకు కూడా నలుపు రంగు వాడతాం. ఆ నిరసన అంటే ఈ ఐహిక భోగాల పట్ల నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను, నేను ఈ దీక్షలో ఉన్నాను కనుక నేను ఐహిక భోగాల్ని విడిచిపెట్టాను అని ఆయన సింబాలిక్గా ఆ వస్త్రధారణ. అంతేగాని మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చి చెప్పింది తమోగుణ ప్రవృత్తికి నలుపు కదా అంటే నల్లబట్టలు వేసుకుంటాం తప్ప, అలాగే ఆ భవానీ మాలలు వేసుకున్నప్పుడు ఎరుపు రంగు కదా, కాదు. ఇక్కడ ఆ గుణాల ప్రధానంగా ఏదైతే ఉందో ఐహిక భౌతిక భోగాల్ని నేను నిరసిస్తున్నాను, ఈ దీక్షలో ఉన్నాను అని సూచించడానికి. అది మనం ఏ జ్ఞానాన్ని ఆ జ్ఞానంగానే తీసుకోవాలి. మళ్ళీ ఒక జ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ ఇంకో జ్ఞానంలో మిళితం చేసి అజ్ఞానం తీసుగా అడుగేయకూడదు. తత్వం తీసుగా అడుగేసినట్టయితే దానికి ఎందుకు ఆ నియమం పెట్టబడింది అనేది తెలియబడద్ది. అందుకని అయితే ఈ ప్రతి గుణంలో ఉన్న వ్యక్తి ఒకవేళ మరణించినట్టయితే ఆ గుణ ప్రభావం ఏమన్నా ప్రభావం చూపుద్దా, చూపించదా అనే అంశాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఎవరైతే సత్వవృద్ధి పొంది ఇంకా ఆయన పరమాత్మ స్థితిని పొందకుండా, అంటే గుణాతీత స్థితిని పొందకుండా మరణిస్తున్నాడో అటువంటి ఆయన ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి వారి ఇళ్లల్లో అలాగే ఉత్తమ లోకాల్ని పొందుతాడు. ఇదే ప్రశ్న ఈ శ్రీకృష్ణ పరమాత్మనే అర్జునుడు ఆత్మ సంయమ యోగంలో వేయడం జరిగింది. ఒకవేళ ఈ మనస్సుని కనుక మనం ఈ ధ్యాన స్థితిని కుదుర్చుకునే ప్రక్రియలో ఉత్తమ స్థితిలో మరణించినట్టయితే ఏం పొందుతాడు అంటే అక్కడ చెప్పారు ఆయన, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టు అభిజాయతే. ఎప్పటికీ యోగభ్రష్టం అనేది జరగదు. ఖచ్చితంగా ఉత్తములైన వారి ఇంట్లోనూ ఆయన శ్రీమంతుల ఇంట్లోనూ జన్మిస్తాడు. అలాగే తదంతరం ఆయన జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని చెప్పడం జరిగింది. పైగా శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా కూడా ఘంటాపదంగా చెప్పడం, మళ్ళీ ఎక్కడా సంశయం లేదు. నసంశయ అనే చెప్తారు, సంశయం లేదు అని. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తదా ప్రలీన తమసి మోడయోనిషు జాయతే. ఒకవేళ రజోగుణం కనుక వృద్ధి అయిందా, వీళ్ళు కర్మాసక్తి ఎక్కువ ఉన్నవాళ్ళు, రజో సంపద ఎక్కువ ఉన్నవాళ్ళు, రజోగుణ ప్రవృత్తి కలిగిన వాళ్ళు వీళ్ళల్లో జన్మిస్తారు. అలాగే తమోగుణం ఎక్కువ ఉందా, వీళ్ళ పామరులు, తామస ప్రధానమైన జీవితాలు గడిపే జీవన పర్యంతం పరిసరాలు కూడా అలా ఉండే స్థితిలోనే, అంటే తామస ప్రధానులుగానే పుడతారు అని చెబుతూ, అలాగే త్రిగుణాల యొక్క కర్మఫలాలు ఎలా ఉంటాయి, కర్మలో వాటి ఫలాలు అంటే కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసహ ఫలం. ఈ మరణిస్తే పొందే తదుపరి జన్మ కాకుండా ఉన్నప్పుడు కూడా వాటి ఫలాలు ఎలా ఉంటాయి అంటే సత్వగుణం నిర్మలమైన సుఖాన్ని పొందుతాడు. ఇందాక సుఖం గురించి చెప్పుకున్నాం. ఈయన సుఖం నిర్మలమైన సుఖానికి పొందుతూ ఉంటాడు. ఆ సుఖం బాగుంది అనుకున్నాడా, సత్వగుణానికి లోబడతాడు.
సుఖాన్ని కూడా దాటి పరమార్థతత్వానికి వెళ్ళాలి, నిర్గుణ పరబ్రహ్మ స్థితిని పొందాలనుకున్నాడా? 90 మార్కుల దగ్గర ఆగిపోయాడా? ఆయన డిస్టింక్షన్ వచ్చిందండి నాకు అనుకున్నాడా? 100% గమ్యానికి చేరడు. అలాగే రజోగుణం ఏం చేస్తుంది? కర్మలో వాటి దుఃఖాలు వేస్తుంది. మనం ఈ రజోగుణంతో కామాన్ని నెరవేర్చుకున్నాం, లేకపోతే లోభత్వాన్ని చూపించాం, లేదా ఇంకో అజ్ఞాన ప్రవృత్తిని అవలంబించాం, లేదా ఈ రజో ప్రవృత్తిలోనే ఇంకా క్రోధాన్ని చూపించాం, లోభాన్ని చూపించాం, మోహాన్ని చూపించాం, మదాన్ని చూపించాం, మాత్సర్యాన్ని చూపించాం అంటే దానికి పొందే ఫలాలన్నీ మనకే భారతంలోనూ రామాయణంలోనూ లేదా మన నిత్య జీవితంలోనూ నిజ జీవితంలో కూడా ప్రతి దానికి ఫలాన్ని ఎదురుగా కనపడతానే ఉంటుంది. ఈ రజోగుణాలు అన్నీ కూడా నవ్వుతూ చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. దీని ఫలం ఏంటంటే దుఃఖం. అలాగే అజ్ఞానం తమసహ ఫలం. ఈ తమోగుణ ప్రధానుడికి ఏంటంటే ఇక అజ్ఞానమే ఫలం. ఆయనకి ఈ నిద్ర, ఈ బద్ధకం, ఆలస్యం, ఇక ఈయనకి ఇక ఏం ఉండదు. ఇక జీవితం అదే జీవితం. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ. సత్వా సంజాయతే జ్ఞానం, సత్వగుణం వల్ల జ్ఞానాన్ని పొందుతాడు. రజో లోభ ఏవచ, రజోగుణం వల్ల లోభాన్ని, ఇతరమైనటువంటి అరిషడ్వర్గాల్ని పొందుతాడు. ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ. ఈయన అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే భ్రమ, అలాగే అజాగ్రత్త, నిద్ర, బద్ధకం, మోహం, ఈ విపరీతమైనటువంటి అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈయనకి ఆ అజ్ఞానమే కలుగుద్ది తమోగుణం ప్రధానుడికి అని చెబుతూ, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అదో గచ్చంతి తామస. ఈ ప్రతి గుణానికి స్థితుడై ఉన్నటువంటి వాడు జీవాత్మ ఏ గతి పొందేస్తుంది అంటే సత్వగుణం కలిగినటువంటి వాడు ఊర్ధ్వలోకాలు. అంటే ఆయన ఈ మనస్సు అనేది, మనోమయ కోశం అనేది మధ్యస్థానం అయితే ఊర్ధ్వస్థానం సహస్రారం. అంటే ఆజ్ఞాచక్రం సహస్రార స్థితిని, అంటే జ్ఞానం ద్వారా పరమాత్మను పొందే స్థితికి వెళ్తాడు. లేదు రజోగుణం నిరంతరం మనస్సుతోనే ఆయన మమేకత్వం కలిగి కోరికల పుట్టగా ఉంటూ ఇక్కడ నుంచి ఇక్కడికే చూసుకుంటూ ఉంటాడు. ఇటు నుంచి పైకి వచ్చే మార్గం ఒకవేళ ఇక్కడ దాకా వచ్చినా ఈ కంఠం దగ్గర మళ్ళీ గొంతెమ్మ కోరికలు వస్తాయి. వచ్చి ఈ కోరికలకు పుట్ట ఈ కంఠస్థానం, ఇది టక్మని మళ్ళీ కిందకి తీసుకొచ్చేస్తుంది. అందుకని ఈయన ఈ మనుష్య లోకంలోనే, అది ఊర్ధ్వలోకాలన్నీ, ఈ దేవలోకం, ఊర్ధ్వలోకాలు, సత్యలోకం ఇవి అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మానవ లోకంలో ఉంటాడు ఈ రజోగుణ ప్రవృత్తి కలిగినవాడు. ఇక తమోగుణ ప్రవృత్తి కలిగినవాడు ఇక ఈ కింద నుంచి కిందకి వెళ్ళిపోతాడు. ఇక ఈయనకి ఈ భోగాలు తప్ప, ఈ కింద నుంచి ఉన్న భోగాలు తప్ప ఇంకా దేంతోనూ పని లేదు. కనీసం ఇక్కడ కూడా ఉండడు ఈయన. ఎప్పుడూ రాడు, ఎప్పుడో మధ్యలో వస్తూ ఉంటాడు ఒక్కోసారి. ఎందుకంటే వీటి వల్ల జరిగిన అనర్థాలకి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడన్నా మాట్లాడితే. అంటే మనిషిగా, లేదా అజ్ఞానమే ఆయన ప్రవృత్తి. అందుకని ఇటువంటి గుణాలన్నీ మనిషిని ఎప్పుడూ బంధిస్తాయి కనుక ఈ గుణాలని తెలుసుకుని అలాగే గుణాతీత స్థితిని పొందే మార్గం. అందుకనే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శిని పట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ గుణాల ప్రభావాన్ని ఆయన చూపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా తత్వదర్శిన, మనం సద్గురువుని ఎంచుకునేటప్పుడు ఆయన తత్వదర్శినిగా ఎంచుకున్నట్టయితే ఆయన దాటే స్థితిలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు కనుక ఆయన ఆ గమ్యాన్ని చూపిస్తాడు. అటువంటి త్రిగుణాతీతమైన స్థితిని, త్రిగుణాలలో వృద్ధి చెంది త్రిగుణాతీతమైన స్థితికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
గుణాల నుంచి విడిపడే మార్గం ఎలాగా, ఈ గుణాలు వీటి స్వరూప స్వభావాలను బట్టి ఈ తదుపరి జన్మలో ఏమొస్తుంది, లేదా జీవించుండగా ఎటువంటి ఫలాన్ని పొందుతాం. సాత్వికుడు నిర్మల సుఖాన్ని, అలాగే రజోగుణుడు దుఃఖాన్ని, అలాగే తమోగుణుడు అజ్ఞానాన్ని పొందడం, అలాగే ఆ వృత్తుల్లో ఆ ప్రవృత్తుల్లో ఉండడం అనేది జరుగుద్ది అని చెప్పి గుణాల నుంచి గుణాతీత స్థితికి వచ్చినట్టయితే మనకి ఇటువంటి దుఃఖం లేకుండా పరమాత్మ స్థితిని పొందుతారు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి సహజంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి, మరి దాన్ని ఆచరించేవాళ్ళు, ప్రతిదీ మనం ఆచరించేవాళ్ళు ఉపమానంగా తీసుకుంటేనే మనకు తెలియబడుతుంది. అయితే మరి మామూలుగా సామాన్యుల్లో లేరా, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ మనకి అందరికీ తెలియబడేటువంటి వ్యక్తుల్ని తీసుకుని ప్రామాణికంగా మనం వాళ్ళు ఏ నడక నడిచారో చూసుకునే ప్రయత్నం చేయాలి గుణాలకి. రెండవది, మనం మెజారిటీ ఉన్నదంతా కూడా ఈ గృహస్థ ధర్మంలో, అంటే ఎప్పుడూ మర్చిపోకూడని అంశం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలు చేయటి అందే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలం మీద లేదు. ఈ సూత్రాన్ని కనుక పాటించినట్టయితే వెంటనే మనకు ఇంకొకటి వెంటనే వచ్చేస్తుంది. విషయా వినివర్తంతి నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసో అప్యస్య పరం దృష్ట్వా నివర్తతి. ఎప్పుడైతే కర్మఫలాన్ని ఆశించవో విషయాల మీద మమత్వం పోద్దు. నువ్వు విషయాలు అన్నిట్లో ఉన్న తామరాకు మీద నీటి బొట్టులాగా, అలాగే మజ్జిగలో వెన్నలాగా దేనికి అంటబడని స్థితిలో ఉంటాం. వాటిల్లోనే ఉంటూ దాన్ని అంటబడని స్థితిలో ఉంటాం. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ముందు. అందుకని మనకి దీనికి ఎవరైనా ఉపమానం ఉన్నారా అంటే మనకి రామకృష్ణ పరమహంస గారు కానీ, స్వామి వివేకానందుడు కానీ, లేదు షిరిడి సాయిబాబా గారు కానీ, రమణ మహర్షి కానీ, జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ, అలాగే మహాత్మా గాంధీ కానీ, ఇటువంటి వాళ్ళందరూ మనకి ఉపమానంగా తీసుకోదగ్గవారు మహాత్ములు. అలాగే చివటం అమ్మ, అలాగే అవధూతల బోల్డు మంది ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు, దేనికి అంటబడరు. వాళ్ళకి అలా సాక్షిభూత స్థితిలో ఉంటారు. మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామినో, నృసింహ సరస్వతి స్వామినో, లేకపోతే సుఖ మహర్షినో, లేదంటే వ్యాస మహర్షినో, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మనో, జనక చక్రవర్తినో, ఇటువంటి మహాత్ములను చెప్తే మనం మళ్ళీ వాళ్ళు ఎప్పుడో కదండి అనే ప్రశ్న వచ్చేస్తుంది ముందు. ఎందుకంటే మనసు ఇది మదించిపోయింది. మదించిపోవడం వల్ల దానికి మనం వివేక వైరాగ్యాలు అనే అంకుశం జోడించకపోవడం వల్ల మన అదుపు తప్పి ఇటువంటి వంకలన్నీ చెప్పుద్ది మనసు. ఎందుకంటే జన్మ సంస్కార పరంపరలు తీసుకుంటా దీనికి అలవాటు అయిపోయింది ఈ ఇంద్రియ భోగాలు అనేది. ఆ ఇంద్రియ భోగాలంటే ఒక పంది, లేదా ఒక దున్నపోతు, లేకపోతే ఒక గేదె, ఇలాంటిది చూసినట్టయితే ఈ బురదలో పడుకుంటాయి వెళ్ళి. అలాగే వర్షంలో ఉంటాయి, బురదలో పడుకుంటాయి. అదే ఆవు అయితే చక్కగా ఎప్పుడు ఒడ్డున ఉంటుంది, నీటికి తడవకుండా ఉంటుంది సాధ్యమైనంత వరకు. అలాగే ఎప్పుడు మట్టిలో పడుకోవడం, అంటే స్వచ్ఛంగా ఉంటుంది, అంటే సత్వగుణ ప్రధానం. ఇది అయితే రజోగుణం, లేకపోతే తమోగుణం. అలాగే మన మనస్సు కూడా ఈ రజోగుణానికి తమోగుణానికి బద్ధుడైపోయి ఉంది జన్మ జన్మల నుంచి వచ్చి. ఇది అలవాటు చేసేసుకుంది. అది మానుష జన్మ, తిర్యక్ జన్మ అనేది లేకుండా దీని అలవాట్లు చేసేసుకుంది. ఆ అలవాట్ల వల్ల దీన్ని మనం చెప్పిన అన్నిటికీ ఏదో ఒక సాకు చూపిస్తుంది. అప్పుడే మీకు ఏమైందండి, ఏం వయసు అయిపోయిందండి,
మన ఊర్లో 70 సంవత్సరాల వయసు వచ్చిన ఆయన రాయిలాగా తిరుగుతున్నాడండి, మీకు ఇప్పుడు భగవద్గీత ఎందుకండి అంటది. ఆ భగవద్గీత ఎందుకు అంటే, భగవద్గీతను చెప్పిన ఆయన ఎప్పుడు నేర్చుకున్నాడు, జ్ఞానాన్ని ఎప్పుడు పొందాడు, లేకపోతే రాముడు జ్ఞానాన్ని ఎప్పుడు పొందాడు, లేదా రమణ మహర్షి ఎప్పుడు ఆయన అనుభూతం అనర్చుకున్నాడు, స్థితి ఎప్పుడు 9వ తరగతిలో ఆయనకి ఆ స్థితి కలిగింది. అక్కడి నుంచి తీవ్రమైనటువంటి అరుణాచలం వచ్చి తీవ్రమైనటువంటి ధ్యానంలో సమాధి నిమగ్నుడైపోయాడు. ఆ పరబ్రహ్మ స్థితిగా ఆఖరి నిమిషం వరకు త్రిగుణాతీత స్థితిలో మళ్ళీ సత్వగుణాన్ని ప్రవర్తింపచేస్తూనే త్రిగుణాతీత స్థితిలో ఉన్న మహాత్ముల్లో మళ్ళీ సాయిబాబా గారు, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు అలాగా ఆ స్వరూపాన్ని అలా నిలబెట్టి చూపించారు. సత్వగుణాల్లో కనిపిస్తూ త్రిగుణాతీత స్థితుడై ఉండి సత్వగుణంలో కనిపించేవారు. ఎందుకు అంటే వాళ్ళకి దేనికి అంటబడరు కనుక ఆ స్థితి అంటబడరు కనుక ఆ త్రిగుణాతీత స్థితిలో ఉండి మనకి మేలు చేయడానికి, ఈ మానవాళికి వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకోవచ్చు, లేదా హిమాలయాల్లో ఉండి ఆ స్థితిలో అలా ఉండొచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ మరి మన ఉద్ధరించేది ఎవరో? అటువంటి స్థితి కోసం వస్తూ ఉంటారు అటువంటి మహాత్ములు. అటువంటి మహాత్ముల్ని మనం తెలుసుకోగలిగినప్పుడు, వాళ్ళు చూపించిన మార్గాన్ని తెలుసుకోగలిగినప్పుడు మనం ఈ బద్ధత్వం నుంచి విడిపడతాం. అందుకని మన మనస్సు చెప్పే వంకలకి మనం అమ్మా విను, వాళ్ళు నాతోనే 100 సంవత్సరాల ముందు పుట్టారు కదా, లేకపోతే 50 సంవత్సరాల ముందు ఉన్నారు కదా నాకన్నా ముందు, లేదా కంచి పరమాచార్య 13వ ఏట ఆయన పీఠాధిపత్యం తీసుకున్నారు, ఇచ్చారు, ఆయన తీసుకోవాలా, వాళ్ళు ఇచ్చారు ఎంచి. అంటే అలాంటి స్థితి త్రిగుణాతీత స్థితిలో అలా ఉండిపోయారు వాళ్ళు. ఇంకా ఇలా ఏదో వస్తుంది, అసలు ఇంకా ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి స్థితికి ఇంకా మళ్ళీ ఏదో రావడం అనే ఆపేక్ష లేదు. నాకు ఈ పుణ్యం వస్తుంది, నీకు ఈ పుణ్యం ఇస్తాను, లేకపోతే చెరుసకం పంచుకుందాం, ఇటువంటి ఏమీ లేవు. ఆ పరబ్రహ్మ స్థితిని పొందిన స్థితి అలా ఉంటుంది అనేది మనం రాను వెళ్ళే అధ్యాయాల్లో తెలుస్తూ ఉంటుంది. అందుకని ఇటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అర్జునుడి గారు మధ్య మధ్యలో మనకు గొప్ప మేలు చేస్తాడు, మనం అడగాల్సిన అనుమానాలన్నీ ఆయన అడిగేస్తాడు. కైర్లింగై స్త్రీ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చేయితాన్ త్రీగుణాన్ అతివర్తతే. ఈ 3 గుణాలని దాటినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అతని లక్షణాలు ఎలా ఉంటాయి, అతని నడక ఎలా ఉంటుంది, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. మనం ఈ అధ్యాయం మొదటి నుంచి అలా వ్యక్తుల్ని చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆయన అడిగిన ప్రశ్న అదే అడిగాడు. ఇలాంటిదే మనకి సాంఖ్యయోగంలో చక్కటి ప్రశ్న అడుగుతాడు. ఏంటంటే స్థితప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసేత వ్రజేత కిం. అంటే స్థితప్రజ్ఞుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, స్థితప్రజ్ఞుడి యొక్క నడక ఎలా ఉంటుంది, ఆయన ఆచరణ ఎలా ఉంటుంది, ఆయన ఎలా తెలుసుకోగలం అని అడిగాడు. ఇక్కడ త్రిగుణాతీత స్థితి ఉన్నటువంటి ఆయన యొక్క ఆచరణ ఎలా ఉంటుంది, స్థితి ఎలా ఉంటుంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడగడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ఆయన ఎప్పుడు సత్వగుణ సంబంధమైన ప్రకాశాన్ని కానీ, లేకపోతే సుఖాన్ని కానీ, రజోగుణ సంబంధించినటువంటి కార్యప్రవృత్తిని కానీ, లేదా తమోగుణానికి సంబంధించిన మోహాన్ని కానీ దేనికి అంటబడడో, అలాగే దేన్ని ద్వేషించడో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అద్వేష్ట సర్వభూతానాం. మైత్రకరుణ ఏవచ్చ తర్వాత విషయం. నీకు మిత్రత్వం ఉందా లేదా, అలవాటు చేసుకుంటావా చేసుకో, పక్కన పెడదాం. ముందు ద్వేషించుకో, ఎవరిని దేనికి ద్వేషించుకో, నీకు పని కాదు అది. అదే షిరిడి సాయిబాబా గారు ఒక సందర్భంలో ద్వేషించే వ్యక్తిని పంది కసువు తింటున్నట్టు వాళ్ళ యొక్క కర్మలను నువ్వు ఎందుకు ఎరుకుంటున్నావు, నీ నాలికతో ఎందుకు అద్దుకుంటున్నావు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు అతనికి చెప్పాలంటే ఆ ప్రవృత్తిలో ఉన్నాడు కనుక ఆయనకి అలా ఘాటుగానే చెప్పాలి.
అందుకని ఇలాంటి గుణాల సంబంధమైనటువంటి వాటిని కూడా ఆయనకి లేవు, ఉన్నవాడిని కూడా ద్వేషించడం. అలాగే అవి తొలగిపోయినాయి, నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి లేకపోతే నన్ను చూపించుకోవాలనే ఆపేక్ష లేదు. ననివృత్తాని కాంక్షతి, మళ్ళీ లేవు నాకు అనే అంశం కూడా ఆయనకి సంబంధం లేదు. ఉదాసీన వదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్టతి నేంగతి. మళ్ళీ ఈ గుణాలతో తటస్థుల్లాగా ఉండి ఉదాసీన వైఖరితో ఆ గుణాల నుంచి విడిపడినా సరే, ఒక్కొక్క సందర్భంలో మహాత్ముల్లాగా సత్వగుణంతో నడిచిన గుణాలని అంటుకోకుండా, గుణాల నుంచి విడిపడి వాటికి చెలించకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. అవి వాటి పరిస్థితికి వాటికి ఉంటాయి తప్ప ఈయనేమి గుణాలను బట్టి చెలించడు. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియోదేర తుల్య నిందాత్మ సంస్థుతి. సుఖదుఖాల యందు సమత్వం ఉండాలి. ఎప్పుడూ అలవాటు చేసుకోవడం సమత్వ భావాన్ని అలవరుచుకోవాలి. సమత్వ భావం వచ్చిందా జన్మలో సగం దాటి వెళ్ళిపోయినట్టే, 3 వంతులు దాటేసినట్టే. సమలోష్టాశ్మ కాంచన, బంగారాన్ని మట్టిని సమానంగా చూడాలి. అదే అవధూతల స్థితి. వాళ్ళ దేనికి చెలించరు, దేన్ని ముట్టుకోరు. మట్టి అయినా బంగారం అయినా సమానమే వాళ్ళ దృష్టిలో. వాళ్ళకి ఏది అక్కర్లేదు. ఆ గుణాతీత స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళకి దాని ప్రత్యేకత ఏమీ కనిపించదు. అది కూడా ఎందుకు, పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మతత్వంలో నిండినప్పుడు ఇక ఆయనకి ఇది అంతా చాలా చిల్లర వ్యవహారం. తుల్య ప్రియోదేర తుల్య నిందాత్మ సంస్థుతి. ప్రియాలు లేవు, అలాగే నిందాస్తుతులు లేవు. వాడి నిందించాడని కానీ, లేకపోతే వాడు పొగిడాడని కానీ, వీడు ఇష్టుడని కానీ, లేకపోతే వాడు అయిష్టుడని కానీ ఏమీ లేదు. అసలు ఎవరినే తప్పు పట్టని స్థితిలో, ఎవరినే ద్వేషించని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఈయనకి ప్రియుడెవడో అప్రియుడెవడో ఎవడో లేడు. మానవమానయో తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సవుచ్యతే. ఈయన మానవమానాలు అంటే గౌరవం కానీ అవమానం కానీ రెండిటికి అంటే అభిమాన రాహిత్యం ఉంది. ఆయన అభిమానం లేదు కనుక ఆయనకి మానవమానాలు లేవు. మానవమానాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు అభిమాన పడితే అభిమానం వల్ల అహంకారం వస్తుంది, అహంకారం వల్ల మానవమానాలు వస్తాయి, లేకపోతే రావు. తుల్యో మిత్రారిపక్షయో, శత్రువు మిత్రు అనేవాడు ఇద్దరూ లేరు ఇక ఆయనకి. ఉన్న పరబ్రహ్మ స్వరూపంగా పరబ్రహ్మ స్థితిలో అలా ఉండిపోతాడు. సర్వారంభ పరిత్యాగి, సమస్త సంకల్పాల్ని త్యాగం చేస్తాడు. సంకల్ప త్యాగమే గొప్ప త్యాగం. నేను అది త్యాగం చేశాను, ఇది త్యాగం చేశాను కాదు, సంకల్ప త్యాగం చేయి. సంకల్ప త్యాగం చేసావా పరమాత్మ స్థితిలో ఉండిపోతావు. ఎందుకంటే హృదయంలో మాలిన్యం ఉందా అంటే, సంకల్పాలనే మాలిన్యం ఉందా, పరమాత్మకు చోటు లేదు. సంకల్పాలు లేవా, పరమాత్మ స్థానం నీ హృదయంలోనే ఉన్నాడు. మళ్ళీ నువ్వు ఎక్కడ ప్రత్యేకించి ఎతకాల్సిన చోటు లేదు. గుణాతీత ఉచ్యతే, అటువంటి వ్యక్తి సంకల్పాలు ఎప్పుడు లేవో అటువంటి వ్యక్తి గుణాతీతం, గుణాలకి అతీతంగా ఉంటాడు. అందుకనే మనకి భక్తి యోగంలో కూడా అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. సర్వారంభ పరిత్యాగి, సకల సంకల్పాల్ని త్యాగం చేసేటట్టయితే అతడే నాకు ఇష్టుడు, అతడే గుణాతీతుడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన పరంపరనే ఉచ్చస్థితికి తీసుకెళ్తూ గుణత్రయ విభాగ యోగంలో గుణాతీత స్థితి ఎలా ఉంటుంది, గుణాల నుంచి విడిపడిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాగ ప్రవర్తిస్తే గుణాతీత స్థితి పొందుతాడు అని చివరగా సర్వారంభ పరిత్యాగి అనే పదంతో గుణాతీత స్థితిని చెప్పడం జరిగింది. ప్రవర్తించే తీరు అంటే సంకల్ప త్యాగం
అంటే సంకల్ప రాహిత్యమే జన్మరాహిత్యం. అయితే మరి మహాత్ములకి సంకల్పాలుండి ఈ సత్వగుణ ప్రధానులుగా ఉన్నారా అంటే, వాళ్ళు లోక కళ్యాణార్థం సత్వగుణాన్ని ప్రదర్శింపచేయడం తప్ప వాళ్ళు త్రిగుణాతీత స్థితి. అయితే ఎవరో మన ఉద్ధరించకపోతే, ఎవరొకళ్ళు వచ్చి ఏదో ఒక జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఈ మానవ జాతికి ఎలాగ జ్ఞానం లభ్యత అవుద్ది అంటే, దాన్ని ఎవరొక రూపంలో పరమాత్మ మనకి అందించడం జరుగుతుంది. అందించే క్రమంలో వాళ్ళని అనుసరించి, అదే షిరిడీ సాయిబాబా గారు ఆ మహాత్ముల యొక్క వచనాలు లేదా మహాత్ముల యొక్క నడక మనకి దీపపు స్తంభాల్లా ఉంటాయి సముద్రంలో. అంటే లైట్ హౌస్ లాంటిది. అంటే ఈ సంసార సముద్రంలో, ఈ జనన మరణ సాగరంలో ఈ పరమాత్ముల యొక్క మహాత్ముల యొక్క వచనాలే మనకి లైట్ హౌసెస్. వాటితో గమ్యాన్ని చేరచ్చు అని చెబుతూ, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి గుణేభ్యస్య పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. ఈ ఎప్పుడు వివేకవంతుడు గుణాల కంటే ఇతరమైన కర్తగా, అంటే ఆత్మని కర్తగా ఎంచడో, గుణాలు వేరు ఆత్మ వేరు, అంటే సాక్షీభూతమైన స్థితిలో ఆత్మని ఉంచి గుణాల యొక్క తీరుని తెలుసుకోగలుగుతాడో, అప్పుడు మనకే ఆ గుణాలకి అంటబడని స్థితి కలుగుద్ది. అంతేగాని గుణాలకి అంటబడే స్థితి మనం కర్తృత్వాన్ని ఆపాదించుకున్నట్టయితే, కర్తగా నేనే ఉన్నట్టయితే, నేను గుణాలకి లోబడి మళ్ళీ వాటి వల్ల ఉచ్చ నీచ లేకపోతే మధ్యమ జన్మల్ని ఎత్తాల్సి వస్తూ ఉంటుంది గుణాల ప్రకారం. అందుకని అకర్తృత్వాన్ని వహించినట్టయితే, కర్తృత్వాన్ని విడిచిపెట్టినట్టయితే, అంటే పరమాత్మ ఎంచుకున్న దేహానికి పరమాత్మ మనం కర్మ చేసి కర్మఫలాన్ని ఫలత్యాగిగా జీవించడమే. అయితే కర్మలో 100% చెయ్యాలి. అంతేగాని పుస్తకాలు తల కింద పెట్టుకుని నిద్రపోయి పరీక్షలు బాగా రాస్తాను అనే ఆలోచన రాకూడదు. అలాగే మంచం మేంచి కదలకుండా నా పనులన్నీ అయిపోవాలి, దేవుడు అలా చేసే దేవుడు నాకు కావాలి. శ్రీకృష్ణ పరమాత్మ అలా చేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన భగవద్గీతలోనే మనకి నడిచేదే 18 అక్షోహిణీల సేనతో ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయడం జరిగింది. కౌరవ సేన 11 అక్షోహిణీలు, పాండవ సేన 7 అక్షోహిణీలు. జరిగే భగవద్గీత సంభాషణ కూడా మోహం నుంచి నిర్మోహత్వానికి తీసుకెళ్ళి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా, తమోగుణం నుంచి ఆవరించిన తమోగుణం నుంచి శుద్ధ సాత్విక స్వరూపానికి తీసుకెళ్లే ప్రయత్నంలోని ఇదంతా చెప్పడం జరిగింది. అలాంటప్పుడు నేను మంచం మీద పడుకుంటాను, నా పని అయిపోవాలి, లేకపోతే నేను మంచం మీద పడుకుంటాను, నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉత్తమ జన్మ కలగాలి, మోక్షం కావాలంటే ఎవరో అది ఒక మోసమే. ఒకవేళ ఇస్తాను, చేస్తాను, నీకు జరుగుద్ది, లేకపోతే ఇన్ని రూపాయలు అవుతాయి అన్నారా, ఖచ్చితంగా అది మోసమే. దాని గురించి మనం ఆలోచించక్కర్లా. అది భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు. భగవద్గీత కేవలం ధర్మాన్ని చెప్పింది, అనుష్ఠానాన్ని చెప్పింది. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యస్య పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. ఎవరైతే వివేకవంతుడు, వివేక వైరాగ్యాలు కలిగి సత్వాది గుణాల కంటే వేరుగా తనని సత్వాది గుణాలతో కర్తగా ఎంచడో, గుణాల కంటే వేరుగా చూస్తాడో, అతడు పరమాత్మ స్వరూపాన్నే పొందుతాడు. ఎందుకంటే గుణాలకి అంటబడని స్థితిలో సాక్షి స్వరూప స్థితిగా ఉండిపోయాడు. కర్తవ్యాల పాలన జరుగుతుంది, కానీ గుణాలకి అంటబడడు. గుణానేతాన్ అతీత్య త్రీందేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై
విముక్తో అమృతమశ్నుతే. అసలు ఒక్కొక్క అంశాన్ని చెబితే ఆ అంశాన్ని కనుక మనం అనుభూతం అనర్చుకుంటే అసలు ఎంత అమృతతుల్యమైనటువంటి పదాలు, అమృతతుల్యమైనటువంటి బోధ అనేది అదే అర్థం అవుద్ది. అదే 4 సంవత్సరాల కాలం వివేకానంద స్వామి అమెరికాలో ఉండి అమెరికా నుంచి వచ్చేసి భారతదేశం వచ్చే సందర్భంలో ఆయనని ఒక ఆంగ్లేయ మిత్రుడు అడిగితే, ఆ దేశపు వ్యక్తి ఈయన మిత్రుడు ఒక ఆయన అడిగితే, ఈ భోగాలు ఇవన్నీ ఇక్కడ చూశారు కదా, భారతదేశం మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు అని. అంటే ఆయన ఎంత సూటిగా చెప్పారో చూడండి. ఇప్పుడు దాకా భారతదేశం మీద భక్తి మాత్రమే ఉందే, ఇప్పుడు నాలో ప్రతి అణువణువు కూడా భారతదేశం యొక్క గొప్పతనానికి, భారతదేశం యొక్క ఖ్యాతికి, అలాగే భారతీయ తత్వానికి మొత్తం నేను ప్రతి అణువుని కూడా, ధూళిని కూడా, భారతదేశంలో ఉన్న దుమ్ము ధూళి కణాలను కూడా పరమ పవిత్రంగానే చూస్తాను. అక్కడ గాలి కూడా నాకు పరమ పవిత్రమే. ఆ దేశమే పుణ్యభూమి, ఆ దేశమే ఒక తీర్థయాత్రా స్థలం. అంటే ఆయన ఎటువంటి స్థితికి వచ్చాడో చూడండి. మనం అసలు ఆ స్థితి నుంచి వెనక్కి మరులుతున్నాం. అటువంటి ధీరత్వాన్ని ఇచ్చిన వివేకానందుడు స్ఫూర్తిని మనం నింపుకోవాలి. అందుకని మనం ఈ ఆత్మజ్ఞానం కానీ, లేదా ఆధ్యాత్మ జ్ఞానం కానీ, ఈ సత్వగుణాన్ని కానీ చేతకాని వాళ్ళకి సంబంధించింది అనుకుంటాం. కాదు. నాయమాత్మ బలహీనేన నలభ్యతే. నాయమాత్మ బలహీనేన నలభ్యతే అంటే బలహీనులచే పొందబడేది కాదు ఆత్మస్థితి అనేది. అంటే దుర్బలులు సాధించలేరు, ధీరులు మాత్రమే. అదే బుద్ధ భగవానుడు చెప్తాడు. ఒక 10,000 సైన్యాన్ని చంపినోడు యోధుడు అంటే మనస్సును జయించినోడు ధీరుడు. మనస్సుని దుర్బలులు జయించలేరు. మనస్సును జయించిన మహాత్ములు మనం చెప్పుకునే కోవలో ఉన్నటువంటి మహాత్ములు అందరూ శంకర భగవత్పాదులు గారి నుంచి ఈనాటి రమణ మహర్షి లేదా జిడ్డు కృష్ణమూర్తి గారు లేదా మహాత్మా గారిని ఇటువంటి స్థితికి ఉన్న వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ యొక్క స్థితి ఎటువంటి స్థితికి వచ్చింది అంటే ధీరత్వం. అందుకే భగవద్గీత ప్రారంభమే క్లైబ్యం మాస్మ గమహ పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. హృదయ దౌర్బల్యాన్ని మించినటువంటి మనోదుర్బలత్వాన్ని మించిన దుర్బలత్వం లేదు అని చెప్పారు. అదే నాకు ఇష్టమైన శ్లోకం అన్నాడు వివేకానందుడు. అదే బీ ఫియర్లెస్, నిర్భయత్వం. అది అలవరుచుకోవాలి. అంతేగాని ఇది ఏదో చేతగా నిజంగా చేతనైతే చేసి చూపించు. త్రిగుణాతీత స్థితి నాకెంతండి మంచిది, నీ దగ్గర చేయగలిగే స్థితి ఉంది, ప్రయత్నం చేయి. పరమార్థతత్వాన్ని పొందుతో ఆ ఫలాన్ని నలుగురికి పంచుతో మంచిది. అటు జీవుడు దేహానికి గుణానేతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. ఇక్కడ జీవుడికి దేహోత్పత్తి కారణమైనటువంటి త్రిగుణాలకి ఏ అయితే ఉన్నాయో ఆ త్రిగుణాల వల్లే ఈ చావు, పుట్టుక, ముసల్తనం, వార్ధక్యం లేదా మరణం లేదా వాటికి సంబంధించిన దుఃఖాలు. ఎప్పుడైతే త్రిగుణాలని విడిచిపెట్టామో అంటే త్రిగుణాతీత స్థితికి వచ్చామో ఈ దుఃఖం నిన్ను అంటుకోదు. వ్యవహారం జరగదా, వ్యవహారాలన్నీ జరుగుతాయి. మళ్ళీ జనన మరణ ప్రవాహం లేని స్థితికి నువ్వు వచ్చేస్తావు. అటువంటి స్థితిని పొందాలి. అటువంటి స్థితిని పొందడానికి ఏం చేయాలి? మాం చేయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమాతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పితే. ఎప్పుడు అవ్యభిచారేణ అంటే అసలు అనన్యమైనటువంటి
భక్తి భగవంతుడి మీద పరమాత్ముడి మీద అనన్యమైన, మళ్ళీ మూర్ఖ భక్తి కాదు, అనన్యమైన భక్తి, వివేక వైరాగ్యాలతో కూడినటువంటి భక్తి. సగుణాన్ సమాతీతైత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ అతడి గుణాలన్నిటినీ ఎవడైతే చక్కగా విడిచిపెడతాడో, చక్కగా దాటతాడో, గుణాలని తెలుసుకోగలిగితే గుణాలను దాటడం తెలుసు. గుణాల యొక్క ఏ ప్రకోపం వచ్చి నన్ను కలవరపెడుతుంది అనే జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకోగలిగినట్టయితే, అదే బుద్ధ భగవానుడు చెప్పిన విపాసన అంటే చూడడం. గుణాలను చూడగలిగే స్థితి రావాలి. గుణాలను చూడగలిగే స్థితి రావాలంటే బుద్ధి యజమాని కావాలి. ఎవరితో చూస్తావు? మనస్సుతో చూస్తావు, కానీ బుద్ధినిచ్చి జ్ఞానం ఉంటుంది. అప్పుడు సాక్షిభూతుడిగా ఉంటాడు, గుణాలకు అంటుకోకుండా. అటువంటి స్థితి అలా ఎవరైతే పొందుతారో, అనన్య భక్తి పొందుతారో, ఆడు జీవన్ముక్తుడు అవుతాడు. మళ్ళీ ఎప్పుడో విదేహముక్తి లేకపోతే తర్వాత ముక్తి కాదు. అదే జడభారతుడు పొందిన స్థితి, జీవన్ముక్త స్థితి. అలా ఆ పరబ్రహ్మ స్థితిలో అలా ఉండిపోతాడు. అదే మనకి జడభరతుడు అంటే మహాభాగవతంలో ఉందండి అంటే రమణ మహర్షి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ నాశరహితమైనటువంటి నిర్వికారమైనటువంటి శాశ్వత ధర్మస్వరూపం ఏదైతే ఉందో, దుఃఖ మిశ్రమం కానటువంటిది, ఆ నిరతిశయమైనటువంటి అచంచలమైనటువంటి ఆనంద స్వరూప స్థితి ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ స్థితి. ఆ పరబ్రహ్మ స్థితిని పొందే స్థితి వస్తుంది ఎప్పుడు? పరమార్థ తత్వంతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా నువ్వు త్రిగుణాతీత స్థితికి కనుక వచ్చినట్టయితే, త్రిగుణాతీత స్థితి అంటే గుణాలని విడిచిపెట్టేయాలా? విడిచిపెడతాం కాదు. గుణాతీత స్థితి అంటే గుణాలని తెలుసుకునే స్థితికి రాగలిగితే గుణాలని విడిచిపెట్టే స్థితి ఎలాగనేది తెలుస్తుంది. అటువంటి స్థితి ఎవరు పొందారో వాళ్ళు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని పొందుతాడు. అటువంటి మహాత్ముడే మనకి ఉన్నటువంటి మహాత్ములు, అవధూతలో అందరూనో. అటువంటి అవధూతలో లేదా మహాత్ములు చూపించిన బాటలో భగవద్గీత చెప్పిన ధర్మం కంటే గొప్ప ధర్మం ఎక్కడా లేదు. అటువంటి భగవద్గీత ధర్మం అంటే భగవానుడు నోటి నుంచి వెలువడింది. అటువంటి ధర్మాన్ని కనుక మనం పట్టుకున్నట్టయితే చక్కగా గుణాతీత స్థితిని పొంది, జీవన్ముక్త స్థితిని పొంది, పరబ్రహ్మ తత్వాన్ని, పరబ్రహ్మ స్వరూప స్థితిలో అలా నిలిచిపోయే స్థితి పొందుతాం. అలా పొందాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గురు.